ప్రజలు భౌతికంగా తిరుగుతున్నప్పుడు సామాన్యులుగా ఆయన అర్థం కాలేదు, అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. వారిని పరిపాలిస్తున్న మహారాజుకు సైతం యేసుక్రీస్తు వారు అర్థం కాలేదు. రైట్, వీరిద్దరికి అర్థం కాలేదంటే ఏదో ఓకే అనుకోవచ్చు. అసలు ఆయన ఎవరికి అర్థం కాలేదు ఇప్పుడు చూడండి, మార్కు సువార్త. ఇప్పుడు మీరు ఆలోచించాలి చాలా జాగ్రత్తగా. మార్కు సువార్త 4వ అధ్యాయం. మీకు తెలుసు సందర్భం. దోణిలో ఉన్నప్పుడు గాలి సముద్రము బీభత్సంగా లేచినప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు జరిగిన సందర్భం అది. మార్కు సువార్త 4:39 చదువుకుందాం. అప్పుడు అందుకు ఆయన లేచి గాలిని గద్దించి 39 నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. శిష్యులతో అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడండి. వారు మిక్కిలి భయపడి ఏమంటున్నారండి, అసలు ఈయన ఎవరో, గాలియు సముద్రములు ఈయనకు లోబడుచున్నవేంటి, ఈయన ఎవరో అన్నది ఎవరో తెలుసా? 24 గంటలు ఆయన దగ్గర ఉంటూ, ఆయన బోధలు వింటూ, ఆయనతో తింటూ, ఆయనతో పడుకుంటున్న ఆ 12 మంది శిష్యులకు ఆయన ఎవరో అర్థము కాలేదని బైబిల్ చెబుతోంది. యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవడం ఇంత కష్టమా? ఆయన భౌతికంగా తిరిగినప్పుడు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడే సామాన్యులకు అర్థం కాలేదు, రాజుగారికి అర్థం కాలేదు. సాక్షాత్ దగ్గరున్న 12 మంది శిష్యులకు యేసుక్రీస్తు వారు భౌతికంగా తిరిగినప్పుడు ఆ రోజుల్లో వారికి అర్థము కానప్పుడు 2000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల తర్వాత వచ్చిన మనకు ఆయన అంత సులభంగా అర్థం అవుతాడని అనుకోవడం పొరపాటు అవుతుంది. అందుకే 3000 శాఖలుగా యేసుక్రీస్తు వారిని విభజించేశారు. ఆయనను అర్థం చేసుకోవడం అంత కష్టం కనుకనే జయశాలి గారికి 25 సంవత్సరాలు పట్టిందండి. మనమేంటి బైబిల్ పట్టుకొని ఇమ్మీడియట్గా ఆయన గురించి చెప్పడం మొదలుపెట్టా. యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి, నేర్చుకొని దేవుని గురించి, ప్రభువు గురించి మాట్లాడుతున్నప్పుడు వద్దా స్టడీ? ఈరోజు జనవరి 10. ఒక్కసారి అందరూ 15 రోజుల క్రితానికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు? డిసెంబర్ 25కి వెళ్ళారు. ఏ రోజు? ఆ రోజు క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారు పుట్టిన దినాన్ని జరుపుకున్నారు. జాగ్రత్తగా వినాలి ఈ మాటను మీరు. ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారు పుట్టిన దినాన్ని జరుపుకున్నారు. ఎన్నడూ నిండని ప్రతి మందిరము కూడా ఆ రోజు బాగా నిండిపోతే బయట టెంట్లు కూడా వేశారు. ఈ 26వ తారీఖున ప్రతి న్యూస్ పేపర్లో, ప్రతి ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు ఏంటో తెలుసా? ఈయన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిరాలలో కోటాను కోట్ల క్రైస్తవ భక్తులు ఆయన పుట్టిన దినాన్ని పురస్కరించుకొని బాలయేసును పూజించిరి. వార్త ఇది 2010లో జరిగిన క్రిస్మస్ గురించి కాదు నేను మాట్లాడుతున్నది, ప్రతి సంవత్సరము జరుగుతున్న క్రిస్మస్ గురించి. ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజున ప్రపంచానికి మనం ఇచ్చే మెసేజ్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు పుట్టారు 2000 సంవత్సరాల క్రితం. యేసుక్రీస్తు వారు పుట్టారు 2000 సంవత్సరాల క్రితం. ఈ మాట సంవత్సరాల తరబడి చెప్పేసరికి ప్రపంచం అంతా ఏమనుకుందో తెలుసా? యేసుక్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలయ్యిందట.
యేసుక్రీస్తు ఎప్పటి వాడో తెలుసా? జస్ట్ 2000 సంవత్సరాల క్రితం. ఆయన చరిత్ర ఏంటో తెలుసా? ఓన్లీ 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న వ్యక్తే యేసుక్రీస్తు అని ప్రపంచం అర్థం చేసుకుంది. ఎవరి వలనో తెలుసా? మనము బోధించే బోధల వలన. మహాత్మా గాంధీ గారికి ఉన్న చరిత్ర 100 నుంచి 150 సంవత్సరాలు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన, భూమి మీద చరిత్ర కలిగిన వాడే ఒక మహాత్మా గాంధీ గారు అని అనుకుంటుంది సమాజం. రైట్. ఒక చార్ల్స్ డార్విన్ కున్న చరిత్ర 200 సంవత్సరాలు, నిన్న మొన్నటి వాడుగా. అలా ప్రతి మనిషి భూమి మీద పుట్టిన దినాన్ని చూసి ఇతనికున్న చరిత్ర ఇంత అని సమాజం అర్థం చేసుకుంది. అదే పద్ధతిలో, అదే విధానములో, అదే క్రమములో చెబుతూ యేసు ప్రభు గురించి మనం ఏం చెప్పామో తెలుసు ప్రపంచానికి ఇంతవరకు? ఆయన పుట్టి 2000 సంవత్సరాలు అయిందంతే అనేసరికి ప్రపంచమంతా యేసు ప్రభుకున్న చరిత్ర 2000 సంవత్సరాలే అని, ఆయన చాలా చిన్నోడని, ఆయన కంటే గొప్పవో ఆయన కంటే ముందున్నవారు చాలా మంది ప్రపంచంలో ఉన్నారని, ఒక అరిస్టాటిల్, ఒక అలెగ్జాండర్, ఒక గౌతమ బుద్ధుడు, ఒక నెబుకద్నెజరు, వీళ్ళందరూ చాలా ముందటి వాళ్ళు. యేసు ప్రభు నిన్న మొన్నటి వాడు అని అనుకుంది ప్రపంచం. కారణం మనమే చెప్పాం గనక. ఏమని? ఆయన పుట్టి 2000 సంవత్సరాలు అయిందని. ఈ మాట ప్రభువుకు నచ్చే మాటన? ఆలోచించండి, లోపలికి వెళ్ళి ఈరోజు ఆలోచిద్దాం. అసలు యేసు ప్రభు వారు మనము చెబుతున్న ఆ పద్ధతిని ఇష్టపడుతున్నాడో లేదో చూడాలి. ఇప్పుడు మీరు ఆయన ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, లోపలికి వెళుతున్నప్పుడు, మరొక సందర్భంలో పరిశీలన వచ్చినప్పుడు ఆయన అడిగిన మరో ప్రశ్న కూడా ఈ సందర్భంలో మనకు కావాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22:41 నుంచి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 22:41. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, అసలు క్రీస్తుని గురించి మీకు ఏం తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాడు. శిష్యులతో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఏ క్వశ్చన్ అయితే అడిగాడో అదే ప్రశ్నను పరిసయ్యులు అడుగుతున్నాడు. అంటే ఆ ప్రశ్న అవసరం అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? అది చాలా అవసరం. క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడు అడిగాను. అందుకు వారు, ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. దావీదు ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం సుమారు 900 లేదా 1000 సంవత్సరాలకు చెందినవాడు. మరి క్రీస్తు గురించి మీరు ఏమనుకుంటున్నారని అడిగితే వాళ్ళు అంటున్నారు, ఆయన దావీదు కుమారుడు అనగానే శబాష్ అన్నాడు అనుకుంటున్నారా? ఏమంటున్నాడో చూడండి. అందుకు ఆయన, అలాగైతే కౌంటర్ వేస్తున్నాడు ఇప్పుడు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చోండి ప్రభు నా ప్రభుతో చెప్పినని దావీదు యేసుక్రీస్తును ప్రభువు అని ఆత్మ వల్ల ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగ అతనికి కుమారుడు అవుతాడో మీరు చెప్పాలంటున్నాడు యేసు ప్రభు. అసలు ప్రజలు దావీదు కుమారుడు అని ఆయన అనుకోవడము అసలు ఆయనకి ఇష్టం ఉందని మీకు అర్థమవుతుందా? ఇష్టం లేదని అర్థమవుతుందా? 2000 సంవత్సరాల క్రితానికి చెందినవాడు కాదు, 3000 సంవత్సరాల క్రితానికి చెందినవాడు అన్నా యేసు ప్రభు నచ్చట్లేదు. నేను దావీదు కుమారుడనేంటి? ఇదే పరిసయ్యులు, ఇదే శాస్త్రులు, ఇదే ధర్మశాస్త్రోపదేశకులు మరొక చోట కూడి ఉన్నప్పుడు ఆయన ప్రశ్న వేశాడు, నా దినము చూడవలనని అబ్రహాము ఎంతో ఆనందించెను, నా దినమును చూచి సంతోషించెను అన్నప్పుడు నీకు దయ్యం పట్టిందయ్యా, అబ్రహాం కంటే ముందు నువ్వు ఉండడం ఏంటి? అసలు అబ్రహాము నిన్ను చూడటం ఏంటి? నువ్వు మొన్న నజరేతులో పుట్టిన వాడవు కాదా? నజరేతులో పెరిగిన వాడవు కాదా అని అడిగినప్పుడు ఆ సందర్భాన్ని కూడా ఈ సందర్భంలో మనం చూడాలి. యోహాను సువార్త 8, యోహాను సువార్త 8వ అధ్యాయము 56 చూద్దాం. 56 నుంచి
మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అని. అందుకు యూదులు, నీకింకను 10 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా ఆయన అడిగారు. అందుకు యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకు ఏమర్థమవుతుంది యేసుక్రీస్తు వారి మనసు ఇక్కడ? ఆయన బెత్లెహేములో అప్పుడే పుట్టినవాడని, నజరేతులో ఏదో పెరిగినవాడని అలా ప్రజలు అర్థం చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవదూత చెప్పింది, రైట్. అది ప్రారంభములో. ఆయన బోధలో ఏం చెప్పాలనుకున్నాడో తెలుసా? ఒకవేళ నేను ఇక్కడ పుట్టినప్పటికీ ఇప్పటికి మాత్రము చెందిన వాడను నేను కాదు. అలా మీరు అర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆయన కొట్టుకుంటుంటే డిసెంబర్ 25వ తారీఖున మనం చేస్తున్న పని ఏంటో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టాడని ఆయనకు నచ్చని మాట మనం ప్రపంచానికి చెబుతున్నాం. దానివల్ల ప్రపంచం ఏమనుకుందో తెలుసా? నిన్న మొన్నటి వాడు యేసు ప్రభుని.